నమస్కారం E6 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. పోతలపట్టులో సీఎం చంద్రబాబు విస్తృత స్థాయి సమీక్ష. పసుపు శ్రేణిలో సరికొత్త జోష్. కష్టకాలంలో నిలబడ్డ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటాం. చంద్రబాబు నాయుడు భరోసా. తెలంగాణలో సరికొత్త విద్యా విప్లవం. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 92.76 కోట్ల CSR ఒప్పందాలు. టాలీవుడ్లో మళ్లీ రెంటల్ వర్సెస్ పర్సంటేజ్ వార్. గ్రేడింగ్ విధానంపై ఎగ్జిబిటర్ల తిరుగుబాటు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా పోతలపట్టు నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలు, నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో చంద్రబాబు సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం ఎలా పనిచేస్తోంది, ప్రజా సమస్యల పరిష్కారంలో క్యాడర్ పాత్ర ఏంటి అనే అంశాలపై చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా త్వరలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోయే మహానాడు పండుగను విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరూ కదం తొక్కాలని పిలుపునిచ్చారు. పోతలపట్టులో జరిగిన ఈ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీని కాపాడుకున్న కార్యకర్తలను ఎల్లప్పుడూ గుండెల్లో పెట్టుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు వారధిలా పనిచేయాలని సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ క్షేత్రస్థాయిలోనూ పార్టీని మరింత పటిష్టం చేసేలా యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. మే నెలలో జరగబోయే తెలుగు తమ్ముళ్ల పండుగ మహానాడు కార్యక్రమాన్ని రాష్ట్ర చరిత్రలోనే నిలిచిపోయేలా ఘనంగా నిర్వహించాలని, పోతలపట్టు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు షణ్ముఖరెడ్డి, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గమండ్ల ప్రసాదరావు, పోతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మురళీమోహన్ సహా పలువురు నియోజకవర్గ జిల్లా స్థాయి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు స్వయంగా పోతలపట్టు నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ కావడం అటు పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపింది. రాబోయే మహానాడు వేడుకలకు ఈ సమావేశం ఒక దిక్సూచిలా మారిందని టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్ జాబితా పటిష్టత రాబోయే రాజకీయ పరిణామాల లక్ష్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందడుగు వేశాయి. మండపేట స్థానిక కాపు కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు, రాష్ట్ర జిల్లా స్థాయి ముఖ్య నాయకులతో అత్యంత కీలకమైన శిక్షణ సమావేశం శనివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సబార్డినేట్ కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చెల్ల జగ్గిరెడ్డి హాజరయ్యారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ మరియు స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ ప్రక్రియపై ఏజెంట్లకు వారు పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. మండపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బూత్ కన్వీనర్లు, ఏజెంట్లు ఈ శిక్షణ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి తప్పులు దొరలకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా ఏజెంట్లకు సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రొజెక్టర్ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో రాష్ట్ర జిల్లా స్థాయి ప్రతినిధులు మెళకువలను విపులంగా వివరించారు. కొత్త ఓట్ల నమోదు, తొలగింపులు, మార్పులు, చేర్పులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను క్షుణ్ణంగా నేర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చెల్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ పార్టీకి బూత్ లెవెల్ ఏజెంట్లే వెన్నెముక అని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ప్రతి ఒక్క ఏజెంట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉంటూ ఓటర్ల జాబితాను పక్కాగా పరిశీలించాలని సూచించారు. ఈ విస్తృత స్థాయి శిక్షణ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ సభ్యులు బొమ్మి రఘురాం, తోరం గౌతమ్, గొల్లపల్లి డేవిడ్, జోన్ 2 బూత్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీవీఆర్ చౌదరి, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు చీకట్ల కిషోర్, స్టేట్ బూత్ కమిటీ కార్యదర్శి మార్గాని గంగాధర్తో పాటు నియోజకవర్గ ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఓటర్ జాబితా సవరణపై డిజిటల్ పద్ధతిలో ప్రొజెక్టర్ల ద్వారా శిక్షణ ఇవ్వడంపై బూత్ లెవెల్ ఏజెంట్లు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మండపేటలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఈ సదస్సు ఎంతగానో దోహదపడుతుందని తోట త్రిమూర్తులు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయి వసతులతో తీర్చిదిద్దేందుకు సరికొత్త విద్యా విప్లవం మొదలైంది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సమక్షంలో విద్యాశాఖతో ప్రముఖ కార్పొరేట్ దిగ్గజాలు రహీజా గ్రూప్, రామ్కి ఫౌండేషన్, యశోద ఫౌండేషన్ సంస్థలు చారిత్రాత్మక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. CSR కింద ఏకంగా 92,76,00,000 నిధులను వెచ్చించి నగర శివార్లలోని మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని బడుల రూపురేఖలు మార్చేందుకు ఈ సంస్థలు ముందుకొచ్చాయి. ప్రభుత్వ బడుల్లో చదివే పేద విద్యార్థులకు ఫ్రీ ప్రైమరీ స్థాయి నుంచే ఇంటర్మీడియట్ వరకు ఒకే చోట అత్యుత్తమ నాణ్యమైన విద్య, డిజిటల్ మౌలిక వసతులు కల్పించి
కల్పించడమే ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం. రంగారెడ్డి జిల్లా కొండాపూర్లో ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్ వరకు తరగతుల ప్రాంగణ నిర్మాణం కోసం రహైజా గ్రూప్ అధ్యక్షుడు నీల్సీ రహైజా అత్యధికంగా 50.50 కోట్లు కేటాయించారు. అలాగే మహేశ్వరం మండలం తుక్కుగూడ జిల్లా పరిషత్ హైస్కూల్ను అప్గ్రేడ్ చేస్తూ ప్రీ ప్రైమరీ నుంచి 5వ తరగతి వరకు మరియు ఇంటర్ బ్లాక్ నిర్మాణం కోసం రామ్కీ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అల్లా దాక్షాయిని మొత్తం ఖర్చులో 40% వాటాగా 10.40 కోట్లు వెచ్చించనున్నారు. జవహర్ నగర్లో నిర్మించబోయే సరికొత్త ప్రీ ప్రైమరీ టు ఇంటర్ క్యాంపస్ కోసం రామ్కీ సంస్థ తన 40% వాటా కింద 19.66 కోట్లను వేయించనుంది. దీంతో పాటు ఉప్పల్ సుభాష్ నగర్ ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రీ ప్రైమరీ 6, 7 తరగతి గదుల మౌలిక వసతుల కోసం యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ గోరకంటి దేవేంద్రరావు 12.20 కోట్ల నిధుల ఒప్పంద పత్రాలను ప్రభుత్వానికి అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునకు స్పందించి ప్రభుత్వ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇంత భారీ మొత్తంలో నిధులు కేటాయించిన ఈ 3 సంస్థల ప్రతినిధులను సీఎం స్వయంగా అభినందించారు. కార్పొరేట్ మరియు ప్రభుత్వ భాగస్వామ్యంతో రూపుదిద్దుకోనున్న ఈ అంతర్జాతీయ స్థాయి స్కూల్స్ తెలంగాణ విద్యారంగానికి సరికొత్త దిక్సూచిగా మారనున్నాయని విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర పరిశ్రమలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య పాత రెంటల్ వర్సెస్ పర్సెంటేజ్ వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. థియేటర్ల కలెక్షన్లు, వస్తువుల ఆధారంగా తీసుకొస్తున్న సరికొత్త గ్రేడింగ్ విధానాన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. పరిశ్రమ ప్రతినిధుల సమావేశంలో ఒక ఎగ్జిబిటర్ స్టేజ్ పైన అత్యంత భావోద్వేగానికి గురయ్యారు. కూరగాయల మార్కెట్లో గ్రేడింగ్ అంటారు, కానీ కోట్లాది మందికి వినోదాన్ని పంచే సినిమా థియేటర్లలో ఈ గ్రేడింగ్ విధానం ఏంటి అంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. సినిమా హాళ్ల నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడం, ఓటీటీల ప్రభావంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇప్పటికే మూతపడే స్థితికి వచ్చాయని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2008 సంవత్సరం నుంచి మేము పర్సెంటేజ్ సిస్టమ్ ఆధారంగా వాటాల పద్ధతి కావాలని ఇండస్ట్రీ పెద్దలను, నిర్మాతలను అడుగుతున్నాం. థియేటర్లు నడపడానికి ఎంతో కష్టపడుతున్నాం, కానీ మా డిమాండ్ను పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా గ్రేడింగ్ విధానాన్ని తీసుకురావడం అన్యాయమని సదరు ఎగ్జిబిటర్ తీవ్రంగా మండిపడ్డారు. గ్రేడింగ్ రూల్ను తాము ఎట్టి పరిస్థితులను ఒప్పుకోబోమని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. మల్టీప్లెక్స్లు కూడా ఇలాంటి గ్రేడింగ్ తీసుకొస్తారని, మల్టీప్లెక్స్లు ఒకేలా ఉన్నాయా, కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్లను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని వారు నిలదీశారు. థియేటర్ అనుభూతి గురించి ఎగ్జిబిటర్లు మాట్లాడుతూ మాస్ ఆడియన్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో ఏలలు వేస్తూ గోల చేస్తూ ఎంజాయ్ చేసినట్లు మల్టీప్లెక్స్లో కార్పొరేట్ లుక్లో కూర్చుని అంతగా ఎంజాయ్ చేయగలరా అని ప్రశ్నించారు. సింగిల్ స్క్రీన్లను బతికించుకోవాల్సిన బాధ్యత చిత్ర పరిశ్రమపై ఉందన్నారు. ఈ గ్రేడింగ్ వివాదం టాలీవుడ్లో కొత్త చర్చకు దారితీస్తుంది. ఎగ్జిబిటర్ల ఆవేదనపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మండలి ఎలా స్పందిస్తుందో, సింగిల్ స్క్రీన్ల మనుగడ కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. నర్సంపేట ఉమా టూరింగ్ టాకీస్లో మేము వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఒకప్పుడు. ఇప్పుడు కూడా నాకు 2 థియేటర్లు ఉన్నాయి. ఒకటి హసన్పర్తి, ఒకటి మోత్కూర్ ఒకటి ఉంది. ఇది నేను డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబిటర్గా, ప్రొడ్యూసర్గా అనేక క్రాఫ్ట్లలో ఉన్నా. మా చిన్నతనంలో కానీ ఈ సుదర్శన్ థియేటర్లో కానీ చిల్లరగొడ్డు చిట్టమ్మ లాంటి సినిమాలు పర్సంటేజ్ చేస్తే అద్భుతంగా వచ్చినాయి. ఆ తర్వాత నెమ్మదిగా రెంటార్ పర్సంటేజ్ అన్నారు. రెంటార్ పర్సంటేజ్లో రెంట్ అంటే రెంట్ కరెక్ట్గా ఇవ్వడం లేదు. రెంట్ ఇస్తానంటే ఇవ్వండి, నాకు 70,000 ఇస్తానన్నారు. మీ సినిమా ఆడినా ఆడకపోయినా 70,000 ఇస్తారా మాకు? ఇవ్వండి. ఎందుకు ఇవ్వరు? పర్సంటేజ్ అని ఎందుకు అడుగుతున్నావు? మా దగ్గర ఆ రోజు 70 మంది డిస్ట్రిబ్యూటర్లు, 350 థియేటర్లు ఉండేది. ఆ థియేటర్లు అన్నీ పోయినాయి. ఎందుకు పోయినాయి? సినిమాలు లేక ఒకటి, సినిమాలు సరిగ్గా దొరకక ఒకటి, రెండోది సి క్లాస్ సెంటర్లను సరిగ్గా సినిమాలు రాకపోవడం, ఆడకపోవడం. కరోనా తర్వాత అనేకమైనటువంటి పరిణామాలు వచ్చినాయి. అసలు సినిమాలు సి క్లాస్ సెంటర్లు చాలా మూతపడ్డాయి. ఇప్పుడు ఏమిటంటే మా థియేటర్ను ఏ ఫంక్షన్ హాల్కి ఇచ్చుకున్నది జరుగుతుంది. వచ్చేదే ఒక సినిమా నెలకు. ఆ ఒక్క సినిమా కూడా రెంటార్ పర్సంటేజ్ అని, నా రెంట్ ఇవ్వరు, నా పర్సంటేజ్ సరిగ్గా రాదు. అందుకే మేము అనేది ఏంటంటే, మీరు ఎట్లయితే సినిమాలు తీసి నష్టపోతున్నారో మేము థియేటర్లు కట్టుకుంటూ కూడా మేము నష్టపోతున్నాం. ప్రతి వారం డబ్బులు ఇవ్వాలి, ఎదురు చూడాలి, సినిమాకి రావాలి. ఆ సినిమా రాదు, మా డబ్బులు రావు. ఆ పర్సంటేజ్లో మేము ఎట్లా బతకాలి? మీరు ఇచ్చే రెంట్లో జీతాలు ఎట్లా మెయింటైన్ చేయాలి? కరెంటు బిల్ ఎట్లా మెయింటైన్ చేయాలి? అయినా మేము ఫ్యాషన్కో, ఇష్టానికో, కష్టానికో ఆ రోజు నుంచి చేయడం వరకు 18-19 సంవత్సరాల నుంచి థియేటర్లు మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకు? సినిమా మీద ఒక ఫ్యాషన్ అని. మీరే సినిమాలో లేరు, మేము సినిమాలోనే ఉన్నాం. మేము తీసాం, మేము చేతులు కడుక్కున్నాం. మా చేతులు కూడా మెట్టండి ప్రొడ్యూసర్గా. కానీ గ్రేడింగ్ అంటున్నారు. ఒకప్పుడు డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసర్ సినిమా తీసి డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే డిస్ట్రిబ్యూటరు ఏ థియేటర్ ఏమిటి, ఆయన థియేటర్కి ఎంత ఇవ్వాలి, ఈయన థియేటర్కి ఎంత ఇవ్వాలని అతను నిర్ణయించేవాడు. దాన్ని గ్రేడింగ్ అంటే ట్రేడ్ మార్కెట్లో అంటారు గ్రేడింగ్ అని, కూరగాయల మార్కెట్లో అంటారు. దయచేసి మిత్రులారా అది అనకండి. సినిమా థియేటర్ని బట్టి, నా థియేటర్ ఉంది, నా థియేటర్లో 4 లక్షల కలెక్షన్ వస్తుంది, నాకు దగ్గర పర్సంటేజ్ ఇవ్వండి. వీరి థియేటర్ కోదాడ ఉంది, వారి దగ్గర పర్సంటేజ్ ఇవ్వండి. సుదర్శన్ ఉంది, దాని దగ్గర ఇవ్వండి. అనేకమైన థియేటర్ ఎగ్జిబిటర్లు ఉన్నారు. ఆ థియేటర్లకు డిస్ట్రిబ్యూటర్ మాట్లాడుకుంటాడు, అది మాట్లాడుకోనివ్వండి. అంతేగాని పర్సంటేజ్ ఇవ్వకుండా రేపిస్తాం. మా 2008 నుంచి నడుస్తుందండి.
ఇవాళ కొత్తగా మేము అడగడం లేదు. అడిగి 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 విసుగొచ్చి ఉన్నాం. ఇవాళ ఎందుకు అడుగుతున్నాం అంటే ప్రతి ప్రొడ్యూసరు నా సినిమానే టార్గెట్ చేస్తారా అంటాడు. తప్పండి. ఒక డేట్ పెట్టాం, 36 డేట్లు మార్చాం. ఎందుకోసం? మనందరం కలిసి ఉండాలని. మీరు సినిమాలు తీయాలి, మేము ఆడాలి. మన ఇద్దరి మధ్య ఉన్న బంధం అటువంటిది. మరి మా సింగిల్ థియేటర్ల షేర్లు వస్తలేవా? యావత్ భారతదేశంలో పర్సంటేజ్ ఉంది, ఆంధ్ర తెలంగాణలోనే లేదు. ఆంధ్ర వాళ్ళు కన్సిడర్ చేసి ఇస్తున్నారు, తెలంగాణలో ఇస్తలేరు. ఎందుకని? మల్టీప్లెక్స్కి ఇస్తున్నారు. మల్టీప్లెక్స్ థియేటర్ కానీ ఇది థియేటర్ కదా. సి క్లాస్లో ఎంజాయ్ చేసినట్టు సి క్లాస్లో ఉన్నట్టు మల్టీప్లెక్స్లో ఉంటారా? నా థియేటరు మీ సినిమా ఇస్తే వారం రోజులు మీ సినిమా కోసం మేము వెయిట్ చేసి కూర్చోవాలి. వారం రోజులు ఆడినా ఆడకపోయినా మీకోసమే ఉంటున్నాం మేము. ఎందుకు ఆలోచించరు? మాకు పర్సెంటేజ్ ఇవ్వడానికి మీకు బాధ ఏమిటి? మేము పనిచేసి ఇస్తున్నాం కదా. యనమల రామకృష్ణుడిపై దాడిశెట్టి రాజా ఫైర్ అయ్యారు. చావ చచ్చిపోయిన చేతులతో యనమల మాట్లాడిన మాటలు గౌరవప్రదంగా లేవు. వైఎస్ జగన్ జీన్స్ గురించి మాట్లాడే ముందు తన జీన్స్ ఏంటో యనమల చెప్పాలన్నారు. రాజకీయ అవసరాల కోసం సొంత తమ్ముడిని వెన్నుపోటు పొడిచిన చరిత్ర యనమలదని, యనమల వ్యక్తిగత జీవితం పరిశుభ్రంగా ఉందా? తొలిలో మీ దుర్మార్గ పాలన కొనసాగితే మీ కుటుంబాన్ని వైండప్ చేసే పరిస్థితి వస్తుందని చంద్రబాబు హెచ్చరించినట్లు టీడీపీ నాయకులు చెవులు కొరుకుంటున్నారన్నారు. వంగవీటి రాధా, మోహన్ రంగాను మీ పెత్తందారీ వ్యవస్థే పట్టుకుపోయింది. తన ప్రాణాలకు పలానా పార్టీ వల్ల హాని ఉందని అసెంబ్లీలో రంగా మాట్లాడిన మాటలు రికార్డ్ అయి ఉన్నాయన్నారు. గతంలో సూపర్ స్టార్ కృష్ణ మీకోసం, మీ నాయకుల కోసం బ్రహ్మాండమైన సినిమా తీశారు. వంగవీటి మోహన్ రంగా కూడా చైతన్య రథం అని ఓ సూపర్ హిట్ సినిమా తీశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ సినిమాను ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. మీ పెత్తందారి మనస్తత్వాల మీద, జాతి అహంకారం మీద చైతన్య రథం సినిమా తీశారు. కానీ ఒక పెత్తందారి వ్యవస్థ ఆ సినిమా ప్రింట్లు అన్నింటినీ తగలబెట్టి ప్రజలకు అందుబాటులో లేకుండా చేసిందన్నారు. అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గుంతకల్లు ఎస్డీపీఓ శ్రీనివాస్ ఉత్తర్వుల మేరకు గుత్తి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రామారావు మరియు వారి సిబ్బంది మరియు గుత్తి రెవెన్యూ అధికారులతో పాటు 22/5/2026 తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు గుత్తి టౌన్ ఫుట్బాల్ గ్రౌండ్ నందు మట్కా ఆడుతూ గంజాయి విక్రయిస్తున్న రఘు అనే వ్యక్తిని పట్టుకుని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి మొత్తం మట్కా డబ్బులు 1,10,000 రూపాయలు, 13 మట్కా చీటీలు, ఒక బాల్ పెన్, మొత్తం 50 గ్రాముల బరువు గల గంజాయిని స్వాధీనంలోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో 2 వ్యక్తులు అరెస్ట్ కావాల్సి ఉంది. గౌరవనీయులు యనమల రామకృష్ణుడు గారు మాట్లాడుతూ నిన్న జగన్ గారు ప్రెస్ మీట్కి సమాధానం చెప్పడం జరిగింది. యాక్చువల్గా మీ వయసు రీత్యా, మీ పెద్దరికం రీత్యా మీ పేరు ఎత్తుకోవడానికి ఇబ్బందిగా ఉంది, కానీ ఒక రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా తప్పని పరిస్థితి. అయ్యా రామకృష్ణ గారు, జగన్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి సూపర్ 6 గురించి అయితేనే, అంటే మీరు హామీలు ఇచ్చిన పథకాల గురించి అయితేనే, గతంలో పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు తగ్గిస్తాం అని చెప్పి మీరు మేనిఫెస్టోలో పెట్టారు. దాని గురించి అయితేనే కర్ణాటకలో ఇంత ఉంది, గుజరాత్లో ఇంత ఉంది. గుజరాత్లో అయితే మనకి గుజరాత్కి 14 రూపాయలు తేడా అనుకుంటా. మనం పెరిగింది 3 రూపాయలే, దీనికి 14 రూపాయలు ఇంతకుముందే తేడా ఉంది కదా. మరి ఆ తేడా తగ్గిస్తామని చెప్పేసి మీరు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గురించి కూడా జగన్ గారు మాట్లాడారు. మీరు ఇంప్లిమెంట్ చేసి పథకాల గురించి మాట్లాడారు, విద్య గురించి మాట్లాడారు, వైద్యం గురించి మాట్లాడారు. అదేవిధంగా అమరావతిలో జరిగే అవినీతి గురించి, ఏదైతే ఎస్ఎఫ్టీకి 20,000 నుంచి 30,000, అంటే ఈ రోజు తుల్లో మరీదారు తుల్లో 1,300 ఎస్ఎఫ్టీ కట్టినాం. మరి 20,000 నుంచి 30,000 మధ్యలో అమరావతిలో అవినీతి గురించి మాట్లాడారు జగన్ గారు. మీరు దురదృష్టవశాత్తు వీటికి మీరు సమాధానం చెప్పట్లేదు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు ఎవరో వివేకం సినిమాని తీశారట. ఆ సినిమాని చూస్తే జగన్ గారు ఎంత చెడ్డవారో ఈ రాష్ట్రానికి అర్థమవుతుందని చెప్పేసి మీ వయసులో ఆ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. మీరు సినిమాయే క్రైటీరియా తీసుకుందాం అని చూస్తే గతం, అంటే ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరికి మర్చిపోతారో తెలియదు, నాలెడ్జ్ ఉండదు. గతంలో మొట్టమొదటి సూపర్ స్టార్ కృష్ణ మీ గురించి కానీ మీ నాయకుల గురించి కానీ బ్రహ్మాండమైన సినిమాలు తీశారు. అదేవిధంగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు కూడా ఒక సినిమా తీశారు, మర్చిపోయినట్టున్నారు. చైతన్య రథం అని సూపర్ హిట్ సినిమా తీశారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు నిర్మాతగా, వంగవీటి రాధా గారు జీవిత చరిత్రను
ప్రజల కోసం ఆయన కష్టపడ్డ దాని గురించి, పేదల కోసం రాధా గారు ఏ విధంగా కష్టపడ్డారో అన్న బేస్ మీద చైతన్య రథం అనే పేరుతో ఒక సినిమా తీశారు. ఆ సినిమాని ప్రేక్షకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. మీ పెత్తందారి మనస్తత్వాల మీద, మీ జాతి అహంకారం మీద తీసిన సినిమా అది. కాకపోతే దురదృష్టవశాత్తు సినిమా రిలీజ్ అయ్యి 50 days ఫంక్షన్స్ అయ్యి చేసుకుని ఆ ప్రింట్లన్నీ కూడా ల్యాబ్లకు వెళ్ళిన తర్వాత ఆ ప్రింట్లన్నీ కూడా తగలెట్టేసిన పరిస్థితి. అంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తరుక్కుని ఈ రాష్ట్రంలో ఒక పెత్తందారీ వ్యవస్థ ఆ సినిమా ప్రింట్లన్నీ కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా తగలెట్టేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎప్పుడో పాతాళమైరి, లాభకోసా ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. కానీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు నిర్మాతగా తీసిన సినిమా వంగవీటి రాధా గారి జీవితం మీద ఆ సినిమా ప్రింట్ కానీ ఏది కూడా నేటి సమాజానికి అందుబాటులో లేకుండా చేసిన పరిస్థితి మీ పెత్తందారులు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా సరే సినిమాలు కూడా అలా పక్కన పెడదాం. ముందుగా అందరూ కూడా నడిచే గ్రంథాలయం అని ముద్దుగా పిలుచుకుంటారు. మరి అసెంబ్లీ రికార్డ్స్లో కూడా వంగవీటి మోహన్ రంగా గారు నా ప్రాణానికి హాని ఉంది, అసెంబ్లీ సాక్షిగా నా పార్టీ వల్ల నా ప్రాణానికి హాని ఉందని చెప్పేసి అసెంబ్లీ రికార్డ్స్లో మెన్షన్ అయి ఉంది. ఫలానా పార్టీ వల్ల నా ప్రాణానికి హాని ఉందని చెప్పేసి రంగా గారు స్వయంగా మాట్లాడారు అసెంబ్లీలో. ఆనాటి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మాట్లాడారు. ఫలానా పార్టీ అంటే ఆ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ రోజు ఎన్టీ రామారావు వేవ్లో గెలిచిన ఒక ఎమ్మెల్యేగా రంగా గారు మాట్లాడారు, నా ప్రాణానికి హాని ఉంది అని చెప్పేసి. అవేమి గుర్తులేదా యనమల రామకృష్ణ గారు? ఆ రోజు మీరు అసెంబ్లీలోనే ఉన్నారు కదా. అదేవిధంగా ఫలానా పార్టీ వల్ల నా ప్రాణానికి హాని ఉందని రంగా గారు మాట్లాడారు. సరే రాధా గారిని ఎలాగో పట్టణ పెట్టుకున్నారు, కొన్ని రంగా గారిని అన్న వదలాలి కదా. రంగా గారిని కూడా వదలలేదు మీ పెత్తందారీ వ్యవస్థ. రంగా గారిని కూడా పట్టుకుపోయింది. ఈరోజు తుల్లో కూర్చుని మైకు చేతులు చచ్చిపోయిన చేతులతో మీరు మాట్లాడిన మాటలో గౌరవప్రదంగా లేవని చెప్పేసి, ఎందుకంటే మీకు వీలుంటే జగన్ గారు మాట్లాడిందని సమాధానం చెప్పండి. మొన్న ఏదైతే జగన్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడారో ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థల గురించి కానీ, లేకపోతే పథకాల గురించి కానీ, వైద్యం గురించి కానీ, విద్య గురించి కానీ జగన్ గారు ఏదైతే మాట్లాడారో దాని గురించి సమాధానం చెప్పండి. దానికి గురించి ఏమీ సమాధానం చెప్పరు. జగన్ గారు వెన్నుపోటు పొడిచారంటారు, లేకపోతే జగన్ గారు జీన్స్ గురించి మాట్లాడతారు. మరి మన జీన్స్ ఏంటో జగన్ గారు జీన్స్ గురించి మాట్లాడతారు, లేదంటే జగన్ గారు వ్యక్తిగత విషయాలు మాట్లాడతారు. మన వ్యక్తిగతం అంత పరిశుభ్రంగా ఉందా అని చెప్పేసి తమని నేను ప్రశ్నిస్తున్నాను. యనమల రామకృష్ణ గారు, మరి 40 ఏళ్ళు మీ సోదరుడితో మీరు సేవ చేయించుకున్నారే, 40 సంవత్సరాల పాటు మీ సోదరుడితో మీరు సేవ చేయించుకున్నారే, అతనితో మీరు హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ఉంటూ ప్రతి పనికిమాలిన పని ఈ నియోజకవర్గంలో చేయించారే. సంవత్సరానికి ఒకసారి January 1st ఇక్కడికి వస్తా అతనితో ప్రతి పనికిమాలిన పని చేయించారే. ఈరోజు 2 సార్లు మీ టీడీపీ పార్టీ తరఫున పోటీ చేయించి ఓడిపోయిన తర్వాత అతను వెన్నుపోటు పొడిచారే, దూరంగా పెట్టారే. అతని పరిస్థితి ఈరోజు ఏంటి? మేము చేరదీయలేకపోతున్నాం. అతను చేసిన దుర్మార్గాలు అవి మా దృష్టిలో ఉండి మేము చేరదీయలేకపోతున్నాం. ఇటుపక్క నువ్వు మీ సొంత తమ్ముడిని వెన్నుపోటు పొడిచి దూరంగా పెట్టేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకి సేవ తెచ్చిన చేతులతో మాటలతో నువ్వు నీతులు చెప్తున్నావు. మళ్ళీ అంటావు జగన్ గారి పార్టీ వైండప్ చేసుకోవాలని. ఏదో సినిమా చూసి ఆ సినిమాని మనం ఆదర్శంగా తీసుకుని జగన్ గారి పార్టీని వైండప్ చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నారు. మీరు అయ్యా గౌరవ యనమల రామకృష్ణ గారు, మరి గత నెలలో అనుకుంటా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాలో ఉన్న తెలుగుదేశం నాయకులందరినీ కబురు పెట్టి ఒక్కొక్కరితో రివ్యూ తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి మీకు తెలుగుదేశం నాయకులే గుసగుసలు ఆడుకుంటున్నారు. ఈ రకమైన దుర్మార్గం పరిపాలన నియోజకవర్గంలో మీరు కొనసాగిస్తే మీ కుటుంబం వైండప్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి స్వయంగా మీ నాయకుడే మిమ్మల్ని అన్నారని చెప్పేసి ఈ జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా తెలుగుదేశం నాయకులందరూ కూడా చెవులు కొనుక్కుంటారు. ఆ వైండప్ సంగతి ఏదో
ఒకసారి మరి మీరు చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ, యాక్చువల్గా నాకు మీకు కౌంటర్ ఇద్దామన్న ఆలోచన కానీ మాట్లాడాలన్న ఆలోచన కానీ నాకు లేదు. కాకపోతే మీరు మీ స్థాయి చిన్న స్థాయి చేసుకుని స్థాయి తగ్గించుకుని మీరు మాట్లాడిన మాటలకి తప్పకుండా ఆన్సర్ ఇవ్వాలని. మీకు వీలైతే మీరు ఆర్థిక మంత్రి చేశారు కాబట్టి ఆర్థిక పరమైన వ్యవహారాల్లో కానీ ఆర్థిక పరమైన కుంభకోణంలో కానీ మీరు అన్వేషణ చేయగలరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో జరిగిన విషయాలు కూడా మా నోటీసులో ఉన్నాయి. మాట్లాడే టైం వచ్చినప్పుడు మేము తప్పకుండా మాట్లాడతాం. అలాంటివన్నీ కూడా మీ నాయకుడికి తెలుసు కాబట్టి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఇక్కడ వైండప్ చేస్తానని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగిందని నేను బహుశా భావిస్తున్నాను. దయచేసి మీ స్థాయికి తగ్గట్టు పెద్ద తరహాలో పెద్ద మనిషి స్థాయిలో మీరు మాట్లాడాలి కానీ చిన్న విషయాలు సినిమాని ఉదాహరణగా చేసి మీ తెలుగుదేశం పార్టీ కూడా సినిమాను ఉదాహరణగా చేసి మీరు మాట్లాడటం తగదని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అంటే మీరు గుణపం పార్టీయా? మీరు వెన్నుపోటు వచ్చారు కదా, తెలుగుదేశం పార్టీ గుణపం పార్టీయా? మరి గొడవ పార్టీ అయితే మీకు గుణపం పార్టీయా? పదే పదే ఆయన అడిగిన దానికి దేనికి సమాధానం చెప్పట్లేదు. ఈ రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకి మీరు ఇస్తున్న హామీ, మీరు ఇస్తాన్న హామీ ప్రతి నెల నీకు 1500, నీకు 1500, నీకు 18,000, నీకు 18,000 గురించి అడిగితే మాట్లాడలేదు. సిలిండర్లు అందరికీ ఇచ్చేసాం, పథకాలు అందరికీ ఇచ్చేసాం. 6 లక్షల మందికి పెన్షన్ తగ్గించారు. అమరావతిలో విపరీతమైన పదుల రెట్ల అవినీతి జరుగుతుంది. పదుల రెట్ల అవినీతి జరుగుతుంది. దాని గురించి క్వశ్చన్ చేస్తుంటే మీరు ఆన్సర్ చేయట్లేదు. వివేకం సినిమా అంటున్నారు, లేదా ఇంకోటి ఏదో అంటున్నారు, ఆయన వ్యక్తిగత విషయాలు చేస్తున్నారు, ఆయన జీన్స్ అంటున్నారు, రకరకాల అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల సంక్షేమం గురించి మాట్లాడితే దాని మీద ఎవరూ సమాధానం చెప్పట్లేదు. థ్యాంక్ యూ. అనంతపురం పట్టణం నడిబొట్టున వెలిసిన సోములదొడ్డి అభయ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో అనంత బ్రాహ్మణ సేవ సంఘం ఆధ్వర్యంలో చతుర్వేద సమ్మేళన సభలు శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. 22, 23, 24 తేదీల్లో 3 రోజుల పాటు అనంత బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు చతుర్వేద సమ్మేళన సభలు నిర్వహిస్తున్నట్టు అనంత బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు వంతకల్ వంశీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉప అవని శంకరపేటాధిపతులు శ్రీ 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 అద్వైతానంద భారతీ స్వామి దీప ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దాదాపు 27 మంది వేద పండితులతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. ముందుగా గణపతి పూజ, గోపూజ, స్వస్తి వాచనం, అనంతరం గణపతి హోమం, చతుర్వేద కార్యక్రమం ప్రారంభించారు. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న వేద సమ్మేళనం కార్యక్రమంలో హిందూ బంధువులు తమ వంతుగా పాల్గొని విజయవంతం చేయాలని అనంత బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు వంతకల్ వంశీకృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమలోని మొట్టమొదటిసారిగా లోక కళ్యాణార్థం అనంత బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో చతుర్వేద సంపూర్ణ పారాయణం మరియు విశేష హోమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సుమారు 15 లక్షల వ్యయంతో 3 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో అనంత బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు, విశేష సేవలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. హిందూ బంధువులు తమ వంతుగా పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వంతకల్ వంశీకృష్ణ, ఉపాధ్యక్షులు కలమంగి సాయి కిరణ్, ప్రధాన కార్యదర్శి ఋషేంద్ర శర్మ, జాయింట్ సెక్రటరీ దోలిపాల సురేష్ శర్మ, ఈసీ మెంబర్లు భాస్కర్, రాఘవేంద్ర శర్మ, రేవనూరు వెంకటేశ్వర ప్రసాద్, మంజులవాణి, తేజేశ్వరరావు, తోటపల్లి మహర్షి శర్మ మరియు హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు నుంచి ఒక రాష్ట్రం ఒక పరిశుభ్రత లక్ష్యం నినాదంతో ఏపీ వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కు ఏపీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. బొబ్బిలి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్వీఎస్కే రంగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ ఏపీలో 4 వారాల పాటు ఈ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. మొదటి వారంలో రోడ్లు, ప్రజలు ఉండే ప్రాంతాలను పరిశుభ్రం చేస్తారని, 2వ వారం కాలువలన్నింటినీ క్లీనింగ్ చేసే దాంట్లో 1 వారం పాటు ప్రజలు భాగస్వాములు అవ్వాలని చెప్పారు. 3వ వారం ఇళ్లు, కమర్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే చెత్త ఉందో దాన్ని సెగ్రిగేషన్ చేసే దాంట్లో భాగస్వాములు అవుతామని, 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్ పరిశుభ్రతలో పాల్గొంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మరియు స్పెషల్ ఆఫీసర్ జేవీఎస్ఎస్ రామ్మోహన్ రావు, బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి, బొబ్బిలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గెంబల శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి వేడుకలు అత్యంత అట్టహాసంగా జరిగాయి. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతిరెడ్డి, ధన్పాల్, సూర్యనారాయణ గుప్తాతో పాటు కలెక్టర్ ఇలా త్రిపాఠి హాజరయ్యారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సమన్వయంతో పనిచేసి జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ స్థాయి సమావేశం నిర్వహించారు. జై జై హే తెలంగాణ గేయాలాపనతో ప్రారంభమైన ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు. జిల్లాలో అమలవుతున్న పంట రుణాల మాఫీ, రైతు భరోసా, ఇందిరమిళ్లు, గృహజ్యోతి, చేయూత పెన్షన్ల ప్రగతి నివేదికను అధికారులు వెల్లడించారు. అలాగే జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న పాఠశాల అల్పాహార పథకం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుపై ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ప్రజలను పాలనలో భాగస్వాములను చేయడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ సంకల్పం. 99 రోజుల కార్యాచరణతో క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకుంటున్నాం. రైతులు సాంప్రదాయ పంటలు వీడి సేంద్రియ ఎరువుల వాడకంతో పంట పంపిణీ దిశగా అడుగులు వేయాలని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నిరుపేదలు అభ్యున్నతి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో మండుటెండలు సైతం లెక్క చేయకుండా అధికారులు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ఆయన అభినందించారు. మరోవైపు నగరంలోని అసంపూర్తి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, సూర్యనారాయణ గుప్తా అధికారులను కోరారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి. ముఖ్యంగా మహిళా సర్పంచులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సమర్థవంతంగా పనిచేస్తూ తమ అధికారాలను తామే ఉపయోగించాలి. వారి పాలనలో కుటుంబ సభ్యుల జోక్యానికి అస్సలు తావుండకూడదు. ఈ వేడుకలో నగర మేయర్ ఉమారాణి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, సర్పంచులు, కౌన్సిలర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం కలగకుండా జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని, నిధులను సక్రమంగా వినియోగించి జిల్లాను అగ్రగామిగా నిలపాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
మా తోటి ఉన్న అధికారులు వాళ్ళు ఇంకా వివరిస్తారు. ఇప్పుడు నేను మీకు పనికి వచ్చే అంశాలు కొన్ని 2-3 తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా దయచేసి మా క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు, అదేవిధంగా కౌన్సిలర్లు, కార్పొరేటర్స్, సర్పంచ్ దయచేసి దాన్ని కొంచెం గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను. సెకండ్ వన్ ఇంకా మనకున్న 600 ఇల్లు ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇవి స్టార్ట్ అవుతానే అని అంటూ నువ్వు ఇచ్చిన 3500 ఇల్లు నువ్వు అడగలేవు, ఇక నీ పొత్తి ఎందుకని అడుగుతావు అంటే అది వాస్తవం కూడా. కాబట్టి రీజన్స్ అంటే ఇల్లు ఇచ్చినప్పుడు మొదలేమో బిల్స్ వస్తాయి రావు అని అనుమానాలు కాబట్టి ఇవాళ బిల్స్ వస్తున్నాయి, కానీ మరి వాళ్ళకి కట్టుకుంటే మనం ముందుకు వస్తారు. ఒక మనిషి ఇల్లు కట్టుకోకపోవడానికి ఒక కుటుంబం చాలా కారణాలు ఉన్నాయి. వాళ్ళ భర్త దుబాయ్లో ఉంటారు, వాళ్ళ భర్త వచ్చినాక కట్టుకున్నాం అనుకుంటారు, లేకుంటే ఇంట్లో పెద్ద మనిషి ఎవరు చనిపోతారు, మరి ఏదైనా ఇల్లు కట్టాలి, ఇంట్లో ఒక భార్య ప్రెగ్నెంట్ ఉంటుంది, వాళ్ళు ఇల్లు కట్టాలి, ఇప్పుడు రకరకాల సెంటిమెంట్స్ ఉంటాయి మైదాలు. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మేము చెప్తా ఉన్నాం ఎంపీడీ వాళ్ళు వీళ్ళందరూ కూడా, ఎవరైనా ఇల్లు కట్టుకోకుండా మీరు వాపస్ ఇచ్చేయండి, మళ్ళీ ఇస్తాం. మనం అనవసరంగా హోల్డ్ చేసి మనం టైం వేస్ట్ అవుతా ఉంది. ఇంకా వాళ్ళ ఇల్లు లెటర్ అడుగుతున్నారు, లెటర్ కూడా అవసరం లేదు. లెటర్ ఇస్తా కూడా ఏమంటే ఎవరైనా ఇల్లు ఇప్పుడు కట్టుకొని లెటర్ ఇచ్చినా కూడా వాళ్ళకి మళ్ళీ తీసుకోవచ్చు, అది ఎండు కాదు. ఇక ఇంతకుముందు నువ్వు ఇల్లు ఇచ్చినావు కదా, నేను కట్టుకోవాలన్నా కదా, నీకు మళ్ళీ ఇచ్చానని లేదు, నువ్వు అన్ని ఏదో కట్టుకుంటానని మళ్ళీ ఇస్తావు. కాబట్టి మీరు కూడా అంటే మీరు ముఖ్యంగా సర్పంచ్గా చెప్పేదంటే ఎవరైనా ఇల్లు కట్టుకోకుండా మీరు వెంటనే వాళ్ళకు మరి క్యాన్సర్ చేసి ఇంకోళ్ళకు వాళ్ళని చెప్పే బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారోత్సవాలు కూడా మేము అదే చెప్పినాము. ఇవాళ ఏంటంటే స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ప్రైమరీ స్కూల్ కావచ్చు, అంగన్వాడీ స్కూల్ కావచ్చు, ఈవెన్ హై స్కూల్ కావచ్చు, ఇదంతా కూడా ఈవెన్ ఇంటర్మీడియట్ స్కూల్స్ కూడా కాలేజ్ కూడా మన లోకల్ సర్పంచ్ వాళ్ళకు కొంచెం ఇన్వాల్వ్మెంట్ చేసి మరి శానిటేషన్ కానీ అక్కడ విద్యార్థులు అందుకనే అమ్మ ఆదర్శం పాఠశాల కమిటీలు కూడా వేసినాం. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులు భాగస్వాములు ఉండాలి, దాంట్లో హెడ్ మాస్టర్లు ఉండాలి, తర్వాత లోకల్ సర్పంచ్ వీళ్ళంతా కూడా ఉండాలని చెప్పి. అందుకంటే మీకు ఫండమెంటల్గా మీకు ఎడ్యుకేషన్, హెల్త్, ఎలక్ట్రిసిటీ, వాటరు, శానిటేషను ఇవన్నీ అంటే ఇప్పుడు క్లియరెన్స్ ఆఫ్ డంపింగ్ యార్డ్స్ కానీ ఇవన్నీ కూడా మీ ఫండమెంటల్ డ్యూటీస్ అవి. దాంతోపాటు ఇప్పుడు చెప్పారు మనం ఈ ఉపాధి హామీ కూలీలలో కూడా మనం ఇంకా పనిదినాలు పెంచాల్సిన అవసరం ఉంది. చాలా గ్రామాలలో 20 గంటలు చాలా గొప్పగా ప్రతిష్టాకరంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, ప్రగతి జరగబోయే ప్రగతి గురించి చర్చించడానికి ఒక ప్రగతే కాదు, పేద ప్రజలు కూడా ఇలా భాగస్వాములు కాబట్టి, రాష్ట్రంలో వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి వారి సంక్షేమం కోసం పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది, ఇంకేమైనా చేయాల్సిన అవసరం ఉందా, చేస్తూనే సరిపోతున్నాయా, ఇవన్నిటిపైన ఒక ప్రణాళికాబద్ధంగా సమాచారం సేకరించడానికి 99 రోజులుగా గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి ఈరోజు జిల్లా స్థాయి వరకు, ఎందుకంటే నా కాన్స్టిట్యూన్సీ 2 జిల్లాలు ఉంది. కామారెడ్డి జిల్లా సమావేశంలో పాల్గొని ముందుగానే మైక్ తీసుకొని ఇంకా కార్యక్రమం జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ 6 మండలాలు, అక్కడ 4 సగం ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా హాజరు కావాలి, మీతో కలిసి మాట్లాడాలన్న ఉద్దేశంతో నాకు అవకాశం కలిగించినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంతకుముందు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ పని చేసినా దానికి ఫీడ్బ్యాక్ తీసుకోవడం చాలా అవసరం. ఏ విధంగా జరుగుతున్నాయి కార్యక్రమాలు, ఎట్లా చేయాలి, మనం ఫీడ్బ్యాక్ లేకుండా మనం ప్రయాణం చేస్తుంటే గుడ్డి మీద తోగా పట్టుకొని పోయినట్టు ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం చాలా చక్కటి ఆలోచనతో ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే పేరుతో కార్యక్రమం పెట్టారు. ఇందులో జిల్లా స్థాయి అధికారులు ఇక్కడ ఉన్నారు. ఈ జిల్లా స్థాయి అధికారులతో పాటు మిగతా మండల స్థాయి అధికారులు ఉంటారు, గ్రామ స్థాయి అధికారులు ఉంటారు. అది ఒక సెక్టర్. రెండవ సెక్టర్ వార్డు మెంబర్ ఉంటారు, సర్పంచ్ ఉంటారు, ఎంపీ ఉంటాడు, జడ్పీటీ ఉంటాడు, ఎమ్మెల్యే ఉంటాడు, ఎంపీ ఉంటాడు, మంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి ఉంటాడు. ఇది ఒక భాగం. ఈ 2 కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. ఏ ఒక్కరు పనిచేస్తే ఫలితం రాదు.
మేమేమో ప్రజల తరఫున ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు. ప్రజల బాగోగుల కోసం, ప్రజల సంక్షేమం కోసం, కాన్సెప్ట్ డెవలప్మెంట్ కోసం రకరకాల ఆలోచనలు, రకరకాల కోరికలు ప్రజలు మా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కారం చేసేటువంటి బాధ్యత, ఆ గురుతరమైనటువంటి బాధ్యత మా పైన ఉంటుంది. దాన్ని ఒక్కరేం చేయలేదు. అదేవిధంగా యూజీటీ వర్క్ కానీ, మిగతా వాటర్ వర్క్స్ కానీ, మన భూపతి రెడ్డి గారిని కూడా ఉన్న దాంట్లో 9 ట్యాంకులు రూరల్లో ఉండేటువంటి. ఈ విధంగా ప్రభుత్వం మీద కొద్ది ప్రెషర్ పెట్టి మన నిజామాబాద్ జిల్లాకు ముఖ్యంగా కావాల్సిన ఏదైతే యంగ్ ఇండియా ఇంటర్మీడియట్ స్కూల్ కానీ బస్ స్టాండ్ ఆశించిన బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే జిల్లా కేంద్రంలో సిటీ బ్యూటిఫికేషన్ లేదు, బస్ స్టాండ్ అన్నా కానీ బాగుండాలని మేము కోరుకున్నాం. ఏదైతే రైల్వే స్టేషన్ పక్కన అది ఇప్పుడు నడి ఆశలు అయిపోయినాయి. ఎందుకంటే అది ప్లేస్ సరిపోయేటట్టు లేదు, ప్లేస్ శాంక్షన్ అయిపోయింది. ఇప్పటికైనా ప్రత్యేకంగా అర్బన్కు కావాల్సిన మేము ఈ దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. వీటిపైన అభివృద్ధికి అర్బన్ కోసము ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రజాపాలన కాకుండా, అంటే ప్రజాపాలన 99లో పనిచేయాలని కూడా కొంతమంది అనుకుంటున్నారు. ఆ తర్వాత పనిచేయకుండా నడుస్తుంది కాదు. ప్రజాపాలన చేస్తున్న వరకు కంటిన్యూషన్ అది. మనము ప్రభుత్వం మనం శాలరీ తీసుకొని పనిచేస్తున్నాం, బట్టే చేస్తలేము. ప్రజలకు సేవ చేయాలా, ప్రజల నీడ్ చేతుందో మీరు తప్పకుండా రీచ్ కావాలా. ఇది సరిపోతలేదు ఏ డిపార్ట్మెంట్లో కూడా. వారి మనలను పొందడానికి ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆశయం ఉందో అది క్షేత్రస్థాయి వరకు రీచ్ కావాలని నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. టౌన్ సీఐ కె నారాయణరావు, రూరల్ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అతివేగంగా పోలీస్ సిబ్బందితో తొలగింపు పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు ప్రయాణికులు. బొబ్బిలి నియోజకవర్గ రాంభద్రాపురం పరిధిలో గల పారాది గ్రామం వద్ద శుక్రవారం భారీ ఈదురుగాళ్ల వలన పారది హైవే రోడ్డుపైన భారీ వృక్షం నేలకొరిగింది. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ ఆధ్వర్యంలో రూరల్ సీఐ సహాయ సహకారాలతో స్వయంగా పోలీస్ సిబ్బంది పడిపోయిన వృక్షాన్ని తొలగించడం జరిగింది. పోలీసులు చేపట్టిన సహాయక చర్యలను ప్రయాణికులు చూసి ధన్యవాదాలు తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.